అందరికీ నమస్కారం. శ్రీ గురు చరిత్ర చెప్తున్నాము. 3 సార్లు ఓంకారం చెప్దాము, తర్వాత స్టార్ట్ చేద్దాం. ఆ, 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 శ్రీ గురు చరిత్రలో 12వ అధ్యాయం వరకు చెప్పాము. ఇప్పుడు 13వ అధ్యాయము. 13వ అధ్యాయంలో అయితే ఇక్కడ గురుడు తామే స్వయంగా ఆ, అంటే సర్వక్షేత్రాలు దర్శిస్తూ పుణ్యతీర్థాల్లో స్నానం చేస్తూ శిష్యులతో కలిసి గంగా సాగర్ సంగమం చేరారు. ఆయన మొదటకు గంగకు ప్రదక్షిణంగా ప్రయాగ కూడా వెళ్ళారు. అయితే ప్రయాగ అంటేనే గంగా సాగరం అంటారు కాబట్టి ప్రయాగలో వరకు ఎంతో మంది శిష్యులయ్యారు. ఆ క్షేత్రంలో మాధవుడు అనే బ్రాహ్మణుడు శ్రీ గురుడే స్వయంగా తత్వం ఉపదేశించి సన్యాసం ఇచ్చాడు. అయితే ఇక్కడ ఆ ఈ అధ్యాయంలో ఏంటంటే 13, 14, 15 అధ్యాయాల్లో శ్రీ గురుడు శిష్యులకు ఆశ్రమ ధర్మాల గురించి వివరించి విధిస్తాడు దీంట్లో. కాబట్టి తప్పనిసరిగా శిష్యుడు అనేవాడు ధర్మాలను పాటించాలి. కాబట్టి పరమ పురుషార్థ ప్రాప్తికి ధర్మం పునాది లాంటిది. మనం మోక్షానికి వెళ్ళాలంటే పురుషార్థం సాధించాలంటే కనుక ఆ తప్పని పురుషార్థం అంటే ఆత్మ ఆత్మ సాక్షాత్కారం అని అర్థం. ఆ, అలా మనం సాధించాలి అని అంటే తప్పనిసరిగా సాధించాలి అని మనం అనుకుంటే కనుక దానికి ధర్మం పునాది. ధర్మం లేకుండా మీరు పురుషార్థం సాధించలేరు. అయితే అట్టి ధర్మానికి ఆ, 4 సూత్రాలు కావాలి, 4 ప్రమాణాలు కావాలి. అవి శృతి, స్మృతి, సదాచారము, ఆత్మ సంతృప్తి. ఈ 4 పిల్లర్ లాగా ఈ 4 అవసరం. అయితే ధర్మానికి తప్పనిసరిగా శృతిని ఆశ్రయించాలి. శృతి అంటే శాస్త్రము అని ఒక అర్థము, ప్రకృతి అని ఒక అర్థం. అంటే ప్రకృతి ధర్మము, శాస్త్ర ధర్మం ఈ రెండింటిని ఆచరించాల్సి ఉంటుంది. స్మృతి అంటే ఎప్పుడు దానిలోనే ఉండాలి మీరు. ఇంకా అలాగే సదాచారం. ఆచారము అని అంటే వ్యవహారములో ఒక నిబద్ధత అని అర్థం. ఆచారం అంటే సా చాదస్తం అని కాదు, వ్యవహారంలో ఒక నిబద్ధత. ఆ నిబద్ధతని మనం పాటించాలి. అలా పాటించకపోతే కనుక తప్పనిసరిగా మన మనస్సు రకరకాలుగా పక్కకు వెళ్ళిపోతుంది. కాబట్టి మనము ఆచారము అని అన్నప్పుడు ఏవో ఏవో అని కాదు, తప్పనిసరిగా సదాచారము అంటే శృతి, స్మృతి, సదాచారం ఈ 3. శృతి ఎలా అయితే ఉందో దాన్ని స్మృతిలో పెట్టుకుని సదాచారం అంటే నీ జీవితం ఒక నియమబద్ధముగా చేసుకోవడం. ఆత్మ సంతృప్తి. మనిషికి అసలు సంతృప్తే ఉండదండి. ఎన్నున్న సంతృప్తి ఉండదు. భగవంతుడు మనకి ఏమి ఇస్తున్నాడో ఇవన్నీ చూసే పద్ధతి కూడా ఉండదు. కాబట్టి ఆత్మ సంతృప్తి అంటే ఆత్మ వైపు ప్రయాణం చేసినప్పుడు భౌతిక విషయాల్లో, కోరికల్లో మీకు ఎప్పుడు సంతృప్తి అనిపించదు. కానీ మనం చూడండి, ఏదైనా ఒక మంచి పని చేసినప్పుడు ఏదైనా ఒక హాయైన స్థితి వచ్చినప్పుడు లోపల నుంచి ఒక తృప్తి వస్తుంది. అలాంటి తృప్తులు కావాలి మనిషికి అసలు. కాబట్టి ఈ 4 శృతి, స్మృతి, సదాచారము, ఆత్మసంతృప్తి అన్నది 4 ప్రమాణాల కింద ధర్మం ఆచరించాలి. కనుక సూక్ష్మమైన బుద్ధి ఉండి మొదట రెండింటిని హృదయగతం చేసుకుంటే, అంటే శృతిని, స్మృతిని హృదయగతం చేసుకుంటే సందేహాస్పదమైన అంశాలు సత్పురుషుల ఆచారాన్ని స్వీకరించవచ్చు. సదాచారం అంటే మనకు తెలియకపోవచ్చు, కానీ సత్పురుషులు ఎలా జీవించారు దాన్ని మనం తీసుకోవచ్చు. అలా మనం తీసుకుని తప్పనిసరిగా అవన్నీ బుద్ధిని కరెక్ట్గా ఉంచుకుని హృదయాన్ని శుద్ధి చేయడానికి సత్పురుషుల ఆచారాన్ని స్వీకరిస్తే కనుక ఈ 3కి సమ్మతమైన ధర్మాన్ని తెలుసుకుని సత్వశుద్ధి చేత శ్రద్ధతో
తృప్తిగా ఆచరించగలిగితే నాలుగో ప్రమాణం అంటే ఆత్మసంతృప్తి కలుగుతుంది. మళ్ళీ చెప్తాను. ఎప్పుడైతే శృతి స్మృతి పాటించాలి అని అంటే తీసుకోవాలి అని అంటే బుద్ధి వికాసం కరెక్ట్గా ఉంచుకోవాలి, హృదయగతం చేసుకోవాలి అని అంటే తప్పనిసరిగా దాన్ని మనం రిసీవ్ చేసుకుని అంతఃకరణ శుద్ధి కోసం ఇవన్నీ చేస్తున్నామని తీసుకోవాలి. అలాగే సదాచారము అంటే ఏది ఆచరించాలో మహాత్ములు సత్పురుషులు వాళ్ళు ఏది అయితే ఆచరించారో దాన్ని వాళ్ళ దగ్గర నుంచి మనం రిసీవ్ చేసుకుని అలా సత్పురుషుల ఆచారాన్ని స్వీకరించి వాళ్ళ గురువులు మహాత్ములు చెప్పింది ఆచరించి ఈ మూడింటికి సమ్మతమైన ధర్మాన్ని తెలుసుకుని సత్వశుద్ధితోటి అంటే సత్వగుణంతో ఎప్పుడు శుద్ధిగా ఉంటూ శుద్ధి చేత ఇంకా శ్రద్ధతోటి అప్పుడు తృప్తిగా మనము వీటన్నింటిని ఆచరించగలిగితే ఆత్మసంతృప్తి కలుగుతుంది. అది నాలుగో ప్రమాణం. కానీ శృతులకు అర్థం చెప్పగలవారు, వాటి పరంగా స్మృతులను అన్వయించగలవారు ఎవరు? అంత నిర్దుష్టంగా వాటిని తెలిసి ఆచరించి కృతార్థత నొందిన వారే సత్పురుషులు అంటారు. సరే, ఇవన్నీ కరెక్ట్గా ఆచరించే వాళ్ళు ఎవరు అంటే ఎవరైతే నిష్ఠతో ఎవరైతే సత్పురుషులు ఉంటారో వాళ్ళు ఆ స్మృతులు అన్వయించుకుని వాళ్ళు నిర్దిష్టంగా వాటిని ఆచరించి నోటితో ఏది చెప్తే అది కరెక్ట్ కాదండి. ఏదైనా ఒక అనుభవం అంటే నీ అనుభవమే పాఠం అని చెప్పారు. అందుకని వచా వేదాంతము పుస్తక వేదాంతము కాదు అక్కడ. మనం ఆచరించి అనుభవించి ఆ అనుభవాన్ని ఆచరించిన తర్వాత ఆచరణలో వచ్చిన అనుభవాన్ని రిసీవ్ చేసుకుని వాళ్ళ జీవితం ఆచరణలో ఉంటుంది. అలాంటి సత్పురుషులను తీసుకోవాలి. అప్పుడు ఎవరైతే వాటిని తెలిసి ఆచరించి కృతార్థత నొందిన వారే సత్పురుషులు అంటారు. కనుక వారి వాక్యాలే ఆచరణ ప్రమాణంగా మనం తీసుకోవాల్సి ఉంటుంది. కనుక ధర్మాన్ని కూడా మనం ఎవరి దగ్గర నేర్చుకోవాలి? ఆచరించి జీవితంలో ఆచరించే అనుభవంతో ఉన్న సత్పురుషుల దగ్గర ధర్మాన్ని తీసుకోవాలి. ఏది ధర్మమో అందరికీ తెలియదు. కాబట్టి ఇది ధర్మము ఇది ధర్మము అని ఎవరెవరో ఏదో చెప్తుంటే మనం నిజం అనుకుంటాం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు? అలా ఎవరైతే ఆ ధర్మాన్ని ఆచరించి ఆ అనుభవంతో ఎవరైతే నిలబడి ఉంటారో అలాంటి వాళ్ళ దగ్గర మనం ధర్మాన్ని తీసుకోవాలి, నేర్చుకోవాలి. అది తెలపడానికి ఈ అధ్యాయంలో నృసింహ సరస్వతి స్వామి స్వయంగా శిష్యులకు ఉపదేశించారు. ఆయన బాల్యం నుంచే ధర్మాన్ని ఆచరిస్తున్నారు కాబట్టి దాన్ని తెలియచేయడానికి నృసింహస్వామి ఈ అధ్యాయంలో తెలియచేశారు. శిష్యులకు ఉపదేశించారు. ఆయన వలె ఆశ్రితులకు సర్వాపదల నుండి అభయం ఇవ్వగలిగవాడే సద్గురువు కాబట్టి ఆయనే 4 పురుషార్థాలకు ఉత్తమమైన మార్గం తెలపగలవాడు. ఆయన ఆచరించి చిన్నప్పటి నుంచి ఉన్నాడు కాబట్టి 4 పురుషార్థాలకి ఆయన ఉత్తమమైన మార్గం ప్రసాదించగలడు. సన్యాస ధర్మాలను శ్రద్ధతో పరిశీలించి వాటిని ఆచరించడానికి సంసిద్ధులైన వారే తురీయాశ్రమానికి స్వీకరించే యోగ్యులని ఈ అధ్యాయం తెలుపుతుంది. సన్యాసం అంటే సామాన్యం కాదండి. దాని ధర్మాలు ఒకటి ఉంటాయి. మాకెందుకండి ఇవన్నీ సన్యాసం ఇవన్నీ అని అంటే, నువ్వు గృహస్థాశ్రమం నుంచి తప్పనిసరిగా సన్యాసాశ్రమం అని అంటే బట్టలు వేసుకోవడం కాదు. వనప్రస్థాశ్రమము అని అంటే నెమ్మదిగా అన్నింటి నుంచి విడుదల అవ్వడం అని అంటారు. సన్యాసం అంటే లోపల సన్యాసించడం. సన్యాసం అంటే త్యాగమే సన్యాసం. సో త్యాగేన సన్యాసి అని అన్నారు. ఎవరైతే త్యాగానికి సిద్ధమవుతారో వాళ్ళు సన్యాసి కింద లెక్క. వాడు గృహస్థ లేకపోతే బ్రహ్మచార ఇవన్నీ ఉండవండి. అయితే దీనికి సంబంధించి ఎవరైతే అలా ఆచరించినప్పుడు పురుషార్థము అంటే మోక్షానికి వెళ్ళాలంటే ఆత్మ సాక్షాత్కారం పొందాలనంటే ఎప్పుడూ కూడా ఆ సన్యాస లక్షణాలు ఉండాలి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే సన్యాస ధర్మాలను శ్రద్ధతో పరిశీలించి వాటిని ఆచరించడానికి సంసిద్ధులైన వారే తురియ ఆశ్రమానికి వెళ్తారంటున్నారు. అంటే తురియ స్థితి అని అంటారు. తురియ స్థితి అందరికీ తెలుసున్న స్థితియే. ఏంటి తెలుసున్న స్థితి అంటే అన్నిటికీ అతీతమైన స్థితి, మనస్సు లేవని స్థితి, ఒక హాయైన స్థితి, ఆనంద స్థితి. దాన్ని తురియ స్థితి అంటారు. అలాంటి తురియ స్థితికి చేరుకోవాలి అని అంటే యోగ్యత, ఆ యోగ్యత ఈ అధ్యాయంలో మనకి తెలియచేయడమైనది. అలాంటి యోగ్యతని మనము తప్పనిసరిగా అలాంటి యోగ్యత కావాలి అని మీకు అనుకుంటే కనుక
తప్పనిసరిగా ఈ స్థితికి చేరుకోవాల్సి ఉంటుంది. తురీయ స్థితికి చేరుకోవాల్సి ఉంటుంది. ఓకే. అలాంటి తురీయ ఆశ్రమాన్ని స్వీకరించి యోగ్యులని ఈ అధ్యాయం తెలుపుతోంది. అలా సుఖదుఖాలకు లొంగకుండా ధైర్యంతో స్వధర్మాన్ని ఆచరించగలగాలంటే కూడా సద్గురుని అనుగ్రహమే శరణ్యం. ఒకవేళ మనం చేరుకోవాలన్నా అంత ఈజీగా చేరుకోలేమండి. ఎందువల్ల అంటే తురి ఆశ్రమం చేరుకోవాలన్నా కూడా సుఖ దుఃఖాలకు లొంగకుండా చాలా ధైర్యంతో స్వధర్మాన్ని అంటే స్వయం ధర్మాన్ని ఆచరించాలి. వాళ్ళు ఇలా అంటారేమో, వీళ్ళు అలా అనుకుంటారేమో, నేను ఇలా ఇదంతా వ్యక్తి భావన, జీవభావం. నేను ఇలా చేస్తే ఏమవుతుంది, అలా చేస్తే ఏమవుతుంది అని చాలా మంది చాలా రకాలుగా లొంగుతా ఉంటారు. అదంతా వ్యక్తి భావన. మనము పుట్టినప్పుడు మనకేం తెలియదండి. పుట్టినప్పుడు బాల్యంలో ఉన్నప్పుడు ఎవరేమనుకుంటారు అనే పరిస్థితి కూడా ఉండదు. వాడికి ఏమనిపిస్తే అది మాట్లాడతాడు, ఏమనిపిస్తే అది చేస్తాడు. మనం అలాంటి దశ నుంచే వచ్చాము. ఆ తర్వాత ఆ జీవభావం పట్టి పట్టి నా నామరూపాలు, నేను ఇలా చేస్తే ఎవరేమనుకుంటారో ప్రతి ఒక్కడి కోసం బతకడం మొదలు పెడతాం మనం. అలా మొదలు పెట్టాం కాబట్టి అది అలా బలంగా పట్టిస్తూ ఉంటుంది. అందుకని గొర్రె కషాయవాడిని నమ్మినట్టుగా జనులందరూ కూడా మరల మరల మిగతా మనుషుల్ని చూసి మోసపోవడమో లేకపోతే మిగతా మనుషుల కోసమే జీవితము జీవిస్తూ ఉంటారు. అలా కాదు ఇక్కడ. జీవితము మానవ జన్మ ఉత్తమమైన జన్మ అన్నప్పుడు ఆ ఉత్తమత్వం ఏంటో తెలుసుకోవాలి. ఎందుకు ఉత్తమం అన్నారు? అనేక జన్మల నుంచి లేని అవకాశం ఇందులో వచ్చింది కాబట్టి ఉత్తమం అన్నారు. దాన్ని ఇతరుల కోసమో లేకపోతే ఇంకో దానికోసమో కాకుండా మనకి మనం ఎలా జీవించాలో ముందు ఫస్ట్ తెలుసుకుంటే కనుక అప్పుడు మన జర్నీ బాగుంటుంది. ఇక్కడ ఏమంటున్నారంటే నువ్వు సుఖ దుఃఖాలకి, సుఖం వస్తే పొంగిపోతాడు, దుఃఖం వస్తే కృంగిపోతాడు. ఈ రెండింటికి అతీతముగా అంటే ఈ రెండు ఉన్నప్పుడే కూడా భగవంతుడు కావాలనిపిస్తుంది. సుఖం వస్తే ఇది రేపు రొద్దుట పోతుందేమో అని భయం వేసి ఈశ్వర ఇది ఇలాగే మెయింటైన్ చేయి అన్నట్టు దండం పెట్టుకోగలుగుతారు. దుఃఖం వస్తే ఈ దుఃఖం ఎప్పుడు తీస్తావు అని భగవంతుడి దగ్గర చేరగలుగుతారు. కాబట్టి సుఖ దుఃఖాలు రెండు కూడా మనల్ని నలుపుతాయి. సుఖం వచ్చినా ఈ భోగం మళ్ళీ ఎక్కడ పోకుండా ఉండాలంటే నేను ఏం చేయాలని పరుగులు పెట్టాలి. దుఃఖం వస్తే ఈ దుఃఖాన్ని తొలగించి సుఖం కావాలని పరుగులు పెట్టాలి. భగవాన్ రమణ మహర్షి చెప్తారు సుఖ దుఃఖాల ఇరుసులో మనిషి నలుగుతాడని చెప్తారు. అంటే ఒకసారి సుఖము ఒకసారి దుఃఖము, ఈ రెండింటికి అతీతంగా వెళ్ళేదే తురీయ స్థితి. సుఖ దుఃఖాలు రెండింటికి అతీతంగా వెళ్ళగలగాలి. అయితే అలాగ లొంగకుండా ఉండాలనంటే స్వధర్మము. స్వ అంటే ఆత్మధర్మము, అయితే స్వయం ధర్మం అన్నారు. అంటే నీ స్వయం ఏంటి? నా స్వయం ఆత్మ యొక్క శక్తి, చైతన్యము, తేజస్సు. దానికి ఇవేమీ లేవు. ఇది నేను నాది లేకపోతే వాళ్ళు వీళ్ళు, అందుకే వచ్చేటప్పుడు ఏమి తెచ్చుకోలేదు, వెళ్ళేటప్పుడు ఏమి పట్టుకెళ్ళదు. ఈ విషయం మన అందరికీ తెలుసున్న విషయం. ఈ మధ్య డ్రామా ఏదైతే ఉందో దాంట్లో ఇరుక్కుంటాడు మనిషి. అయితే ఇరుక్కుని ఉండలేదు లోపల. ఆ సోలు ఉండలేక అది వదిలించుకోవడానికి ప్రశాంతతనో లేకపోతే శాంతనో లేకపోతే పరమాత్మనో పరుగు పెడుతూ ఉంటుంది. ఈ విషయం మనకు తెలిస్తే స్వధర్మాన్ని జాగ్రత్తగా ఆచరించగలగాలంటే కూడా మన మనస్సు మనకు లొంగదు కాబట్టి ఒక సద్గురుని అనుగ్రహం ఏదైనా ఉంటే అదొక్కటే శరణ్యము. ఇంకొకటి శరణ్యం. అక్కడ సద్గురు అన్నాడు, గురువు అనలేదు. సద్గురువు అంటే ఎవరు అని అంటే గురువు అంటే తల్లిలా ఉండాలి, ఆత్మోన్నతి వైపు మాత్రమే నడపాలి, ఇంకా రెండోది ఉండకూడదండి. సో తల్లిలాగా మనల్ని కాపాడాలి, నిన్ను ముందుకు తీసుకెళ్ళగలగాలి. ఏ ముందుకి? ఆత్మోన్నతి వైపు ప్రయాణం చేయించగలగాలి. అంతేగాని స్పిరిచువల్ పేరు చెప్పి మళ్ళీ 100 డ్రామాలు ఉండకూడదండి. ఆత్మవైపు ప్రయాణమే స్పిరిచువల్ జర్నీ. ఓకే. అలాంటి స్థితి ఎవరికైతే ఉంటుందో, తీసుకువెళ్ళగలిగే స్థితి ఎవరికైతే ఉంటుందో వాళ్ళు సద్గురువు అన్నారు. అలాంటి సద్గురువు అనుగ్రహం కావాలి. వాళ్ళకి అనుగ్రహం లేకుండా మన మీద ఎక్కడ దృష్టి పెట్టగలుగుతారండి. అలాంటి అనుగ్రహం పొందాలనంటే మనకు కూడా ఎంతో కొంత పుణ్యం కావాలి. అలాంటి పుణ్యం కావాలి అని అంటే మీరు కొంచెం జర్నీ మార్చాల్సి ఉంటుంది. ఆ అనుగ్రహమే శరణ్యం అన్నారు. ఇక్కడ
అలాంటి అనుగ్రహం శ్రీ గురుని కథ శ్రద్ధగా విని పులకించిపోయిన నామదారుడికి సిద్ధమునికి నమస్కరించి, స్వామి, ఈ గురు చరిత్ర ఎంత విన్నా తనివి తీరడం లేదు. నా పరిస్థితి లేత పచ్చికను చవి చూసిన ఆకలిగొన్న అవ్వలే ఉన్నది. నేనెంత అల్పజ్ఞుణ్ణో నాకిప్పుడు తెలుస్తున్నది. అజ్ఞానం వలన భ్రష్టుడైన నేనే వెనుక కష్టాలు కొని తెచ్చుకున్నానని తెలుస్తుంది. శ్రీ గురుని పక్షాన ఎట్టి లోపము లేదు, నాదే లోపం అనిపిస్తోంది. తెలుసుకున్నాను. అజ్ఞానాంధకారంలో దారి కనిపించుకున్న నాకు జ్ఞానజ్యోతి అయిన మీరే శ్రీ గురుని చూపారు. మీ రూపంలో శ్రీ గురుడే నన్ను అనుగ్రహించారు. మీరు చేసిన మేలుకి నేను ఎన్నటికీ మీ రుణం తీర్చుకోలేను. కల్పవృక్షానికి, చింతామణికి జ్ఞానం ఇచ్చిన వారికి ఏమి చేసి ప్రత్యుపకారం చేయగలము? మీ బోధ వలన నాకు సర్వార్థ సాధకమైన నిరంతర గురుస్మరణ కుదురుతుంది. ఈ నామధారకుడికి సిద్ధముని చెప్తున్నాడు కాబట్టి, గురుని కథ శ్రద్ధగా విని పులకించిపోయిన నామధారకుడు ఇదంతా గురుచరిత్ర అంతా కూడా సిద్ధముని నామధారునికి చెప్తున్నాడు. కాబట్టి నమస్కరించి, స్వామి, ఈ గురుచరిత్ర ఎంత విన్నా నాకు తరిమి తీరట్లేదు. మీరు చెప్తున్నారు, నేను వింటున్నాను. ఎలా అయిపోతుంది నా పరిస్థితి అంటే, నా లేత పచ్చికని చూసిన ఆ కలిగొన్న ఆవు చాలా స్పీడ్గా ఆత్రంగా దాని వైపు పరుగులు పెడుతూ ఉంటుంది. అలాగే ఇప్పుడు నాకు తెలుస్తోంది. ఎలాగా? వింటున్న కొలది నేను ఎంత అల్పజ్ఞున్నో నాకు ఇప్పుడు తెలుస్తోంది. అజ్ఞానం వలన ఎంత భ్రష్టున్నాయి, నా కష్టాలన్నీ నేనే కొని తెచ్చుకున్నానని తెలుస్తోంది. కాబట్టి గురువు నాకు చాలా అనుగ్రహం ఇచ్చాడు. అజ్ఞాన అంధకారంలో నేను ఉన్నప్పుడు నాకు జ్ఞాన జ్యోతి అయి మీరు గురువుని గురించి తెలియచేస్తున్నారు. కాబట్టి మీ రూపంలో శ్రీ గురుడు దత్తాత్రేయుడే నన్ను అనుగ్రహించారు అని నాకు అనిపిస్తుంది. కాబట్టి మీరు చేసిన మేలు నేను ఎన్నటికీ రుణం తీర్చుకోలేను. ఒక గురువు రుణం ఎవరు తీర్చుకోలేరండి. ఎందుకని? తల్లిదండ్రుల రుణం కూడా తీర్చుకోవచ్చంట. శారీరకంగా సేవ చేసి వాళ్ళకి కావాల్సినవి అన్నీ చేసి తీర్చుకోవచ్చు. ఈ శరీరాన్ని వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఆ రుణం ఎప్పటికప్పుడైనా తీర్చుకోవచ్చు. లేదా మళ్ళీ జన్మలో వాళ్ళని మన బిడ్డల కింద కని మరీ తీర్చుకోవచ్చు అంటారు. కానీ గురువు రుణం తీర్చుకోలేము. ఎందుకనంటే జన్మ రాహిత్యానికి ఉపయోగపడతాడు. తల్లిదండ్రులు ఈ శరీరాన్ని ఇచ్చి జన్మకి కారకులైతే, గురువు నువ్వు అంటే ఆ జ్ఞానము అనంతము. ఆత్మజ్ఞానం అనేది అందరూ ఇయ్యలేరు. అది అలాంటి జ్ఞానాన్ని అందించిన గురువు రుణం ఎప్పటికీ తీర్చుకోలేరు. అలాంటి గురువుని మనం అనుమానించినా, నిందించినా, లేకపోతే గురువుని సరిగ్గా మనం పట్టించుకోకపోయినా వాటన్నింటికి బోల్డ్ చెప్పారు. కానీ ఇప్పుడు జనాలకు అది అర్థమవ్వదు. కానీ నిజంగా సరెండర్ అయితే కనుక గురువు యొక్క ప్రేమ ఏంటి అనేది తెలుస్తుంది. కాబట్టి మీరు చేసిన మేలు నేను మీ రుణం తీర్చుకోలేను. కల్పవృక్షానికి, చింతామణికి కూడా జ్ఞానం ఇచ్చిన వారికి ఏమి చేసి ప్రత్యుపకారము చేయగలము? మీ బోధ వలన నాకు సర్వార్థ సాధకమైన నిరంతర గురు స్మరణ కూడా కుదురుతోంది. ఇలా వినడం వల్ల నిరంతర గురు స్మరణ కుదురుతోంది. అప్పుడు దయతో అటు తర్వాత శ్రీ గురుడు ఎక్కడికి వెళ్ళారో, ఏమి చేశారో సెలవియ్యండి అని ప్రార్థించాడు. ఎప్పుడు శిష్యుడు వినయ వినమ్రలతో ఉన్నప్పుడు గురువు నుంచి ఇంకా బోధ ఎక్కువ అవుతుందని చెప్తారు. వాళ్ళకి కావాల్సింది వస్తుందని చెప్తారు. సిద్ధయోగి సంతోషంతో అతని శిరస్సు మీద చేయిపెట్టి, నీ జన్మ ధన్యమైంది. శ్రీ గురుని పాదాలు నీ హృదయంలో చోటు చేసుకున్నాయి కనుకనే ఇలా కోరుకోగలుగుతున్నావు. ఉట్టినే రాదండి. ఆ ఆ గురువు యొక్క ఆశీస్సులు ఉంటే తప్పించి ఆ జన్మలో అలాంటి అవకాశం కూడా రాదు. ఒక గురువు గురించి తెలుసుకోవడము, లేకపోతే చరిత్రలో మహాత్ముల గురించి తెలుసుకోవడము, మనం సాధన చేయటము, లేకపోతే అటువైపు ప్రయాణం చేయటం అనేది సామాన్యమైన విషయం ఏం కాదు. అంత ఈజీగా కూడా అందదు అది. చాలా అర్హత కావాల్సి ఉంటుంది. లోకంలో బోలెడంత పుడతారు, చచ్చిపోతారు. కొంతమంది తిండి మనుషులైతే, కొంతమంది దుఃఖ మనుషులైతే, కొంతమంది ఏవో అనేక రకాలైన అజ్ఞానంతో అనుభవించాలనుకుని పరుగులు పెట్టే మనుషులైతే, కొంతమంది ఇంకా పూర్వజన్మ వాసనలో వాళ్ళు ఏ జీవితాన్ని తీసుకున్నారో ఆ జీవితం వదలక దాంతోటే వెళ్ళిపోయేవాళ్ళు, ఇలా ఎన్నో రకాల జనులు ఉంటారు. అందులో
జన్మరాహిత్యం వైపు, ఆత్మ వైపు, లేకపోతే భగవంతుడి వైపు ప్రయాణం చేసేవాళ్ళు ఏ కొద్ది మందో ఉంటారు. ఆ కొద్ది మంది కూడా ఆచరణలో నిలబడే వాళ్ళు నూటికో కోటికో ఏ ఒక్కడో ఉంటాడు. వాళ్ళు ఒక్కళ్ళే తప్పనిసరిగా మోక్షానికి వెళ్ళగలుగుతారు. కాబట్టి ఎప్పుడైతే గురువు దగ్గర శ్రద్ధ, భక్తి ఉంటాయో ఆ గురువు కూడా సంతోషంతో ఇంకా చెప్పగలుగుతాడు. అతని చేతి మీద తల మీద, శిరస్సు మీద చేయి పెట్టి, నీ జన్మ ధన్యమైంది. నువ్వు శ్రీగురుని పాదాలు నీ హృదయంలో చోటు చేసుకున్నాయి కాబట్టి, అంటే ఆ పాదాలను పట్టుకున్నావు కాబట్టి నువ్వు ఇలా కోరుకోగలుగుతున్నావు. ఇందువలన నీవు తరించడమే కాక సాటివారిని కూడా తరింపచేయగలుగుతున్నావు. ఇప్పుడు ఆయన కోరుకున్న వల్ల నా సిద్ధముని కోరుకోవడం వల్ల, నామధారకుడు కోరుకోవడం వల్ల సిద్ధముని చెప్తున్నారు. దానివల్ల మనకి ప్రపంచానికి తెలియబడుతోంది. ఇందువలన నీతో పాటు అందరూ తరిస్తారు. నీవు అడుగుతుంటే మాకు కూడా ఆనందం కలుగుతున్నది అని గురువు అనగలగాలి. అంటే అంత ఎక్సైట్మెంట్ శిష్యుడు చూపించగలిగితే, అంత దాని గురించి తపన తెలిస్తే గురువుకి ఆటోమేటిక్గా చెప్పగలుగుతాడు అని వివరాలు ఇలా చెప్పాడు. ఎలాగా? శ్రీ గురుడు ప్రయాగలో ఉండగానే వారి మహిమ గురించిన ఖ్యాతి అన్ని దిక్కులా వ్యాపించింది. ఎందరో ఆయనకు శిష్యులయ్యారు. వారిలో ముఖ్యుడు మాధవుడు. అంటే ఆయన ప్రయాగ ప్రయాణం అయ్యారని ముందు 12వ అధ్యాయంలో చెప్పుకున్నాము. అక్కడ వాళ్ళ మంది శిష్యులు ఉన్నారని కూడా చెప్పుకున్నాము. అయితే అలా ప్రయాగలో ఉన్నప్పుడు శ్రీగురుడు ఎందరో ఆయనకు శిష్యులయ్యారు. వారిలో ముఖ్యమైన శిష్యుడు. అంటే ఎందుకని? అంటే బోళ మంది శిష్యులు ఉంటారండి, కానీ అందరూ అందరూ శిష్యులని అనబడరు. వాళ్ళు అనుకుంటారు గురువుగారు గురువుగారు అని చెప్పి, కానీ గురువుకి నిజమైన శిష్యుడు అనేవాళ్ళు కొద్దిమందే ఉంటారు. ఎందువల్ల అనంటే శ్రద్ధ, భక్తి ఉన్నవాడే శిష్యుడు. ఆ శ్రద్ధ, భక్తి రెండు లేకపోతే శిష్యుడు అనబడ్డు. కొంతమందికి శ్రద్ధ ఉంటుంది, కొంతమంది భక్తి ఉంటుంది. రెండు కలిసి ఉండవు. రెండు ఒకవేళ కలిసి చాలా రేరుగా ఉంటారు. కాబట్టి శ్రద్ధ ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే శ్రద్ధ ఉండదు. ఉట్టిని కాళ్ళకి దండం పెట్టేస్తారండి, కానీ ఏమీ తెలుసుకోవాలని అనుకోరు. ఇంకా గురువు గారికి బోల్డ్ సేవ చేసేయగలరు, కానీ ఏమీ అక్కర్లేదు. సేవ ఒక్కటే కాదు, దాని నుంచి ఏదో ఆశీర్వాదం కావాలి, దాని నుంచి ఏదో, లేకపోతే లౌకిక విషయాల్లో లాభాలు కావాలి. ఇలా అనేక రకాల శిష్యులు ఉంటారు, కానీ నిజంగా శ్రద్ధాభక్తి ఉన్న వాళ్ళు దొరకరు. మాధవుడు అలాంటి శ్రద్ధాభక్తి ఉన్న శిష్యుడు. మాధవుడు, సిద్ధుడు, బాలుడు, ఉపేంద్రుడు, జ్ఞానజ్యోతి, సదానందుడు, కృష్ణుడు అనే 7గురు స్వామికి ముఖ్య శిష్యులు ఉన్నారు. మా అందరి పేర్లకు చివరి సరస్వతి అనే బిరుదుంటుంది. శ్రీగురుడు మమ్మల్ని మరికొందరు శిష్యుల్ని వెంటబెట్టుకుని అనేక తీర్థాలు తిరిగాడు ఆయన. క్షేత్రాలన్నీ పావనం చేస్తూ దక్షిణ దేశం తిరిగి వచ్చి పూర్వాశ్రమంలో తన జన్మస్థానమైన కారంజీ నగరం చేరుకున్నాడు. ఇప్పుడు ఈయన కూడా, అంటే సిద్ధుడు కూడా ఆయన శిష్యుడే కాబట్టి ఆయన చెప్పారనమాట. ఇంతమంది శిష్యులు ఉన్నారు ఆయనకి. అందులో మాధవుడు ముఖ్యుడు, అలాగే సిద్ధుడు, బాలుడు, ఉపేంద్రుడు, జ్ఞానజ్యోతి, సదానందుడు, కృష్ణుడు అనే 7గురము, అంటే నాతో సహా. అంటే సిద్ధుడు ముందే చెప్పాడు కదా, 7గురము. వీళ్ళందరికీ కూడా సరస్వతి సంప్రదాయం. అంటే అనేక సన్యాసంలో అనేక సంప్రదాయాలు ఉంటాయి. గిరి సంప్రదాయము, సరస్వతి సంప్రదాయము, ఆనంద సంప్రదాయము, ఇలా అనేక రకాల సంప్రదాయాలు ఉంటాయి. దాని చివర ఆ ఆ వాక్యం విన్నప్పుడు ఏ సంప్రదాయం నుంచి వచ్చారు అనేది తెలుస్తుంది. ఇప్పుడు నాది సుమిత్రానంద సరస్వతి సంప్రదాయం. ఆ సంప్రదాయం నుంచి వస్తే వాళ్ళు ఈ నియమాలతో ఉంటారు, ఇలా ఉంటారు, ఈ లక్షణాలతో ఉంటారు, లేకపోతే ఆ లక్షణాల వైపు జర్నీ చేస్తారు. ఇదంతా తెలుస్తూ ఉంటుంది. గిరి సాంప్రదాయంలో ఒకటి, ఆనంద సాంప్రదాయం. అంటే ఆ పూర్వాశ్రమంలో ఉండే గురు పరంపరని బట్టి ఆ సంప్రదాయం వస్తుంది. మామూలు వాళ్ళకి ఇంటి పేరు వచ్చినట్టుగా అంటే ఆ ఇంటి పేరు వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి, మీరు పెళ్లి సంబంధాలకు మీరు చెప్పుకుంటూ ఉంటారు కదా, పలానా ఇంటి పేరు వాళ్ళు అంటే వాళ్ళకి ఈ లక్షణాలు ఉంటాయి, వాళ్ళకి ఎలా ఉంటారు, వాళ్ళకి అలా ఉంటారు, అలా మనం మాట్లాడుకుంటూ ఉంటారు. సో అలాగా సన్యాసాశ్రమానికి సంప్రదాయం అంటే ఆ గురు పరంపర. ఆ పరంపరలో వాళ్ళ యొక్క దీక్షానామంలో ఆ ఆ గురువు ఆశీర్వాదము, ఆ పరంపర ఇస్తారు. ఇచ్చినప్పుడు ఆ పరంపరలో ఆ గురువులు ఏదైతే పాటించారో ఆ నియమాలు పాటించడానికి ట్రై చేస్తారు.
అలా ఆ పరంపరలోకి వస్తారు. దాన్ని బట్టే రెస్పెక్ట్ కూడా ఉంటుంది. ఆ నామధాయం చెప్పిన వాళ్ళ యొక్క పేరు ఎప్పుడైతే చెప్తారో, సన్యాస దీక్షకి ఇచ్చిన పేరు ఏదైతే ఉంటుందో ఆ పేరు, పాత పేరు తీసేసి అది తగిలించుకున్నప్పుడు ఎక్కడి నుంచి వచ్చారని చెప్పక్కర్లేదు, ఆ పేరును బట్టి సంప్రదాయం తెలిసిపో. ఓకే. అలా ఈయన ఏం చెప్తున్నారంటే ఏడుగురు, ఈ ఏడుగురు స్వామికి ముఖ్య శిష్యులు. మా అందరి పేర్ల చివరి సరస్వతి అనే బిరుదు ఉంటుంది. శ్రీ గురుడు మమ్మల్ని మరికొందరు శిష్యులను వెంటబెట్టుకుని అనేక తీర్థాలు, క్షేత్రాలు పావనం చేస్తూ దక్షిణ దేశం తిరిగి వచ్చాడు. పూర్వాశ్రమంలో తన జన్మస్థానమైన కారంజ నగరం చేరుకున్నాడు. అంతకు ముందు ఆయన ఉండే జన్మస్థానం కారంజి నగరం చేరుకున్నాడు. అప్పుడు వారి తల్లిదండ్రులు, తోబుట్టువులు ఆయన రాకకి ఎంతో సంతోషించారు. చూసేటప్పటికీ ఆనందంగా ఉంటుంది, ఆయన రాక సంతోషించారు. స్థానిక జనమంతా ఆయనను దర్శించి పూజించుకున్నారు. వారిలో బ్రాహ్మణులందరూ కూడా స్వామిని తమ ఇంట భిక్షకు ఆహ్వానించారు. ఎప్పుడైతే ఆ ఏరియాలో తిరిగిన వాళ్ళు సన్యాసం తీసుకున్నారంటే వాళ్ళకి గౌరవం, రెస్పెక్ట్ అన్నీ ఉంటాయి, ఆనందం కూడా ఉంటుంది. మన ఊరు నుంచి పలానా వాళ్ళు వెళ్ళారు, సన్యాసాశ్రమం స్వీకరించారు అని అంటే అది సామాన్యమైన విషయం కాదు. కాబట్టి మనం ఎవరూ చేయలేని పని ఊళ్ళో ఎవరో చేశారు పలానా వాళ్ళు అనేటప్పటికీ అందరికీ ఒక ఆనందం ఉంటుంది. అలాగే భిక్షకు పిలుస్తారు. సన్యాసి తప్పనిసరిగా భిక్షయే చేయాలి. అంటే ఎవరైనా పెడితేనే తినాలి. ఓ పెట్టకపోతే అలా ఇప్పుడంటే ఏవో రకరకాలు వచ్చినాయి, కానీ అలా ఏం ఉండదండి. దాని ధర్మం ప్రకారం అయితే కనుక ఎదురు చూడకూడదు. ఆహారం ఎవరో ఇస్తారు, ఆహారం కోసం మనం తడుముకోకూడదు. అలాగే ఆహారము లేదని బాధపడకూడదు, ఏమి బాధపడకూడదు. దేనికి అన్నింటికి అతీతంగా ఉండాలండి. సో అలా భిక్షకు పిలుస్తారు. ఊళ్ళో అలా భిక్షకు ఆహ్వానించారు. శ్రీగురుడు అందరి ఆహ్వానాలు అంగీకరించి ఒకే సమయంలో అనేక రూపాల్లో అందరి ఇళ్లకు వెళ్ళి భిక్ష చేశాడు. అదే ఆయన గొప్ప విషయం. ఎందుకని? అందరు భిక్ష అంటే ప్రేమ అని అర్థం. ఆ ప్రేమను రిజెక్ట్ చేయకూడదు. అలానే ఎన్ని రోజులు ఒకే చోట ఉండి భిక్ష చేస్తూ కూర్చోకూడదు. పిలిచారు కాబట్టి 10 మంది 10 రోజులు ఈ భిక్ష చేసేద్దామని అనుకోకూడదు. అసలు ఎట్టి పరిస్థితుల్లో అలా ఉండకూడదు. ఎక్కడైనా సరే ఎక్కువ రోజులు ఉంటే దాని మీద మోహము, అభిమానం వచ్చేస్తుంది. కాబట్టి సన్యాస దీక్షలో ఎక్కడా స్థిరంగా ఉండకూడదు, అలా చరిస్తూనే ఉండాలి. అదొకటి. అంటే క్షేత్ర సన్యాసము, సంచార సన్యాసం అంటే ఎవరు ఏది తీసుకుంటారో దాని ప్రకారం జర్నీ చేస్తాడు. ఈయన మరి అన్ని రోజులు భిక్షకు అక్కడే కూర్చోలేడండి. ఊళ్ళో అందరూ భిక్షకు పిలిస్తే కూర్చోలేరు. కానీ ఆయన గొప్ప విషయం ఏంటంటే అందరి ఆహ్వానాలు స్వీకరించాడంట. ఒకే సమయంలో అనేక రూపాల్లో అందరికీ దర్శనం ఇచ్చాడు. అందరి ఇళ్ళకి వెళ్ళి భిక్ష చేసి వచ్చాడు. అందరూ ఆ లీలకు ఆశ్చర్యపడి ఆయన సర్వవ్యాపకుడైన భగవదవతారం అని గుర్తించారు. ఎందుకని? భిక్షకు వచ్చినప్పుడు తెలీదు, వచ్చి తీసుకుంటారు, భిక్ష తీసుకుంటారు, తర్వాత చెప్పుకుంటారు కదా, అదే టైంలో మా ఇంటికి వచ్చారు, మా ఇంటికి వచ్చారని భిక్ష చేశారని చెప్పుకుంటారు. దానికి అప్పుడు ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయి ఆయన అవతార పురుషుడు కాబట్టి ఈ పని చేయగలిగాడు. భగవదవతారం గుర్తించారు. ఒకరోజు ఆయన తల్లిదండ్రులకు శ్రీపాదుల రూపంలో మళ్ళీ దర్శనం ఇచ్చాడు ఆయన. వెంటనే అంబకు పూర్వజన్మ స్మృతి కలిగి భర్తతో, నాదా, క్రిందటి జన్మలో లోకపూజ్యుడైన కొడుకు కలగాలని నేను శ్రీపాద స్వామిని పూజించి వారి ఆదేశానుసారము శని ప్రదోష పూజ కూడా చేశాను. ఈ జన్మలో ఆ కోరిక నెరవేరి నా జన్మ సార్థకమైందని చెప్పింది. అప్పుడు ఆ దంపతులు తమను సంసార సాగరం నుంచి ఉద్ధరించమని ఆయన కోరుకున్నారు. ఎప్పుడైతే ఈయన వచ్చి తల్లిదండ్రులకి శ్రీపాదుల రూపంలో మళ్ళీ దర్శనం ఇచ్చాడో అప్పుడు అంబకు పూర్వజన్మ స్మృతి వచ్చేసింది. ఓ, నేను అప్పుడు కోరుకున్నాను, నాకు నీలాంటి బిడ్డ కావాలని కోరుకుంటుంది ఆవిడ. అప్పుడు ఆయన ఆ శ్రీపాదుడు చెప్తాడు, ఈ ఈ జన్మలో, క్రిందటి జన్మలో లోకపూజ్యుడైన కొడుకు కలగాలని నేను కోరుకున్నాను కాబట్టి శ్రీపాద స్వామిని పూజించి వారి ఆదేశానుసారము శని ప్రదోష పూజ కూడా చేసింది ఆవిడ. ఏదైనా ఉంటే దోషం తొలగిపోవడానికి ఏదో పూజ చెప్పాడు ఆయన, అది చేశారు. ఈ జన్మలో ఆ కోరిక నెరవేరి నా జన్మ సార్థకమైంది అని చెప్పింది. అప్పుడు ఆ దంపతులు తమను సంసార సాగరం నుంచి ఉద్ధరించమని ఆయన కోరుకున్నారు. అప్పుడు శ్రీగురుడు ఏ వంశంలో ఉత్తముడైన సన్యాసి జన్మిస్తాడో ఆ వంశంలోని 42 తరాల వారు తరిస్తారని చెప్పారు. పూర్వము 7 తరాలు తరించాలని ఇంటికి ఒక సన్యాసిని ఇచ్చేసేవారండి. అలాగే ఇంటికి ఒక సైనికుడు, దేశ దేశ భక్తి ఉండి
అంటే ఒక సైనికుడు అయితే కనుక తప్పనిసరిగా సన్యాసితో సమానం అని చెప్తారు. ఎందుకని? లోకాన్ని కాపాడడానికి, లోక రక్షకానికి సన్యాసి ఎలా త్యాగం చేస్తాడో సైనికుడు కూడా అంతే త్యాగం చేస్తాడు. కాబట్టి ఒకప్పుడు సన్యాస ధర్మము, అప్పుడు సైన్యం అందరూ కలిసి ఉండేవారండి. ఇలా బార్డర్లు సైన్యాలు ఏమీ లేవు. ఓకే. తర్వాత తర్వాత ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఈగోలు, ఒకళ్ళ రాజ్యం ఒకళ్ళు తీసుకోవడాలు, స్వార్థాలు వచ్చినాయి. దానివల్ల ప్రజలు నలిగిపోవడం మొదలు పెట్టారు. కాబట్టి ప్రజలను రక్షించడానికి రాజకాలంలోనే సైన్యం సైన్యం అనేది వచ్చింది. అప్పుడు రక్షణ రక్షణ ఏదైతే తీసుకున్నారో, మిగతా ప్రజలందరినీ రక్షించడానికి ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళు భగవత్ సమానం అని చెప్పారు. అలాగే ఇంటికి ఒక సన్యాసి 7 తరాలు, అటు 7 తరాలు అంటే అటు 7 అని అంటే పూర్వజన్మ తరాలు కూడా అన్నీ తరిస్తాయని చెప్పారు. ఇక్కడ ఏకంగా 42 తరాలు తరిస్తాయి అంటున్నారు. ఎవరు? సరైన ఉత్తముడైన సన్యాసి అయితే. సన్యాసి అంటే బట్టలు వేసుకుంటే సన్యాసి కాదని చెప్పారు. సన్యాసికి త్యాగం కాబట్టి నిష్కామ కర్మ, లోక కళ్యాణార్థం జీవితం త్యాగము, ఇవన్నీ చేస్తే కనుక ఆ పుణ్యము 42 తరాల వరకు వస్తుందంట. ఆ కులం అంతటికి బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. అంటే ఈయన చేసిన పుణ్యము యొక్క అవిస్సు వల్ల ఆ ఆ తరాలన్నీ కూడా ఆత్మలు ఘోషించకుండా చక్కగా బ్రహ్మలోకానికి వెళ్ళిపోతాయని చెప్తున్నారు. ప్రాప్తి కలుగు. అంతకు ముందు నరకంలో పడిన పితృదేవతలు కూడా బ్రహ్మలోకంలో పొందుతారంట. ఇక్కడ చరిత్ర చాలా చెప్తుందండి. శృతి అంటారు అందుకే. ఆ శృతిలో జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం ఏంటంటే పితృలు మన ముందు తరాల వాళ్ళందరూ కూడా సరైన సాధన కానీ సరైన పుణ్యం కానీ లేకపోతే జన్మ తీసుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. అందుకే తర్పణం ఇచ్చి దానాలు ఇచ్చి మనము ఆ పుణ్యాన్ని కొద్ది కొద్దిగా వెనక తరం వాళ్ళు పంపిస్తూ ఉంటారు. సో అందిస్తారు. అలా ఆ, పొందుతారు. అయితే ఎక్కడైతే ఆ కుటుంబంలో ఒక సన్యాసి ఉంటాడు, ఇప్పుడైతే ఆ సన్యాసి అంటే అయ్య బాబాయ్ నువ్వు పెళ్లి చేసుకోకుండా జీవితం పాడైపోతుంది ఏమైనా బెంగ పెట్టేసుకుని వెనక్కి లాగేసేవాళ్ళు అలా ఉండేవారు. కానీ పూర్వం అలా ఉండేవారు కాదు. పూర్వం ఏంటంటే లోక కళ్యాణానికి లోకానికి ఇచ్చేసేవారు ఒక బిడ్డని. ఎలా ఇచ్చేస్తామండి? ఇప్పుడు లింగులు ఇట్టుకోమంటూ ఒకడు ఇద్దరే ఉన్నారు ఇవ్వగలుగుతామా అని అంటారు. తప్పండి. ఎంతమంది ఉన్నా తల్లిదండ్రులకి ఆ బిడ్డ ముఖ్యమే. 10 మంది ఉన్నా 20 మంది ఉన్నా ముఖ్యమే అసలు. ఎందుకనంటే ఆ వాళ్ళిద్దరూ ఎంతో శ్రద్ధతోటి ఆ బిడ్డని కంటారు. ఆ, ఎంతో ప్రేమతో కంటారు. ఆ ప్రేమని వేరే వాళ్ళకి ఇచ్చేయాలంటే అది కూడా త్యాగమే. కానీ దైవానికి అంకితం చేసేవారు ఒక బిడ్డని. సో అంటే దైవం నుంచి అన్ని తీసుకుంటున్నాము, మనం ఏమి ఇవ్వగలుగుతాము అంటే అన్ని దైవం నుంచే వచ్చినాయి. అట్లీస్ట్ ఇది మన బిడ్డ అన్నప్పుడు ఆ మమకారాన్ని ఆ బంధాన్ని వదిలి త్యాగము చేయటం అంటారు. అలా తల్లిదండ్రులు త్యాగం చేసేవారు. అలాగే పితృదేవతలు రుణం తీర్చుకోవడానికి, వాళ్ళ ద్వారానే మనం వచ్చాం కాబట్టి వాళ్ళ రుణం తీర్చుకోవడానికి కూడా ఇలా ఇచ్చేవారు. నరకంలో దేవతలు ఉండకుండా బ్రహ్మలోకంలో వాళ్ళు పొందడం కోసము ఆ కులంలో ఎవరైతే ఉన్నారో అంటే ఎవరైతే ఎక్కడ పుట్టారో అక్కడి నుంచి ఒక బిడ్డని సన్యాసానికి త్యాగం చేసిన సైనికుడి కింద మార్చినా కూడా అంతమంది తరిస్తారు, బ్రహ్మలోకానికి వెళ్తారు. కాబట్టి మీ కులంలో నేను జన్మించాను కనుక మీకు బ్రహ్మపదం కూడా లభిస్తుంది. ఆయన దత్తుడు చెప్పేస్తున్నాడు. మాకు సంసార సాగర్ నుంచి ఉద్ధరించి మాకు ఇది తీసేనైనా అని అడిగితే ఆ ఇది చెప్తున్నాడు. 42 తరాలే వస్తున్నప్పుడు మీ ఇంట్లో నేను పుట్టాను కాబట్టి మీకు బ్రహ్మపదం ఎలాగూ లభిస్తుంది. మీ పిల్లలు పూర్ణాయుష్యులవుతారు, అష్టైశ్వర్యవంతులై సుఖంగా జీవిస్తారు. మీరు వారి బిడ్డలను మనవలను చూడగలుగుతారు. చివరి దశలో క్షేత్రాలన్నింటిలో ఉత్తమమైనదైన వేదాల చేత కీర్తించబడినదైన కాశీలో మీరు నివసిస్తారు. కాబట్టి మీకు ఎట్టి చింత అవసరం లేదని అభయం ఇచ్చాడు. వాళ్ళు అడిగితే అన్ని చెప్పేస్తున్నాడు ఆయన చక్కగాను. ఏమని అంటే ఇలా మీరు ఎలాగూ మీ ఇంటి నుంచి నేను సన్యాసి కింద వెళ్ళాను కాబట్టి మీ ఇంట్లో జన్మించాను కాబట్టి మీకు ఎలాగూ బ్రహ్మలోకం వస్తుంది. అలాగే మీ కులంలో నేను జన్మించిన బ్రహ్మపదం లభిస్తుంది. మీ పిల్లలు ఇప్పుడు నా తర్వాత వచ్చిన పిల్లలందరూ కూడా పూర్ణాయుష్కులై అష్టైశ్వర్యులై సుఖంగా జీవిస్తారు.
అలాగే మీరు మీ బిడ్డలు మీ మనవుల్ని అందరినీ చూడగలుగుతారు. లాస్ట్ దశలో క్షేత్రాలన్నింటిలో ఉత్తమమైన వేదాల చేత కీర్తించబడినది అయిన కాశీలో మీరు నివసిస్తారు. కాశీ వైరాగ్య శకటం ఎక్కడా ఉండదండి. కాశీలోనే ఉంటుంది అలాగా. అక్కడే శవాలు కాలుతాయి, అక్కడే శివుడు ఉంటాడు. సో అంటే మనము ఎప్పటికైనా ఇక్కడికి చేరాల్సిన వాళ్ళమే అని శరీర ధ్యాస వదులుతుంది, జీవభావం వదులుతుంది. అందుకని కాశీ పుణ్యక్షేత్రము, వైరాగ్య శకటం, అన్నిటికంటే వైరాగ్యం ముఖ్యం కాబట్టి మహాత్ములందరూ కూడా అక్కడే తపస్సు చేసి అక్కడే తరించారు కాబట్టి ఆ క్షేత్రాన్ని పుణ్యక్షేత్రం అన్నారు. కాశీ యాత్ర చేసి తిరిగి వచ్చి, పూర్వం ఎవరు యాత్ర చేసి కాశీకి వెళ్ళిన వాళ్ళు వెనక్కి వచ్చేవారు కాదండి. అందుకని కాశీ పుణ్యక్షేత్రం అన్నారు. కాశీ యాత్ర కాదు, కాశీ యాత్ర చేయకూడదు. కాశీ వెళ్ళామంటే తప్పనిసరిగా ఆ వైరాగ్యంతో అక్కడ ఉండిపోగలగాలి. లేదా అక్కడి నుంచి కాశీలో అందుకే వదిలేస్తారని. అంతే. మనకు వదిలేయడం అంటే ఎంత దారుణంగా వదిలేస్తే, మనకి ఇష్టం లేని కాయ, ఇష్టం లేని పండు, ఇష్టం లేని కూర, కాకరకాయ వదిలేయటము, ఏంటది రమాఫలం వదిలేయటము, ఇలా. అలా కాదండి. వైరాగ్యం అన్నారు అంటే చాలా ఇష్టమైన ప్రియమైన దాన్ని వదిలేయడం అన్నారు. అలా 12 రకాల 13 రకాల చెప్తారు వదిలేయడానికి. అంతేగాని కాయా పండు ఆ రెండు వదిలేయటం కాదు. ఇంద్రియ నిగ్రహానికి, మనో నిగ్రహానికి, బుద్ధి నిగ్రహానికి, అన్నింటికీ తర్పణం అది. అలాంటి తర్పణం చేసి వైరాగ్యాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. పూర్వం భార్యాభర్తలు ఇద్దరు చక్కగా పిల్లలు అయిపోయిన తర్వాత, పిల్లల్ని కన్న తర్వాత వాళ్ళ పెళ్ళిళ్ళు చేసేసి ఇద్దరు కలిసి కాశీయాత్ర చేసేసేవారు. లేదా ఒకళ్ళుండి ఒకళ్ళు వెళ్ళిపోయినా కాశీయాత్ర మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేవారు కాదు. అన్ని అప్పగింతలు చేసేసి కాశీ వెళ్ళిపోతున్నారంటే ఓ పక్క సంతోషించేవారు, ఓ పక్క ఏడ్చేవారు మళ్ళీ తిరిగి రారని చెప్పి. అలా ఉండేది. విమానం ఎక్కి రైలు ఎక్కి కాదు, నడిచి కాశీయాత్ర చేసేవారు. దారి పొడికి ఎందుకు ఈ భోగం, ఎన్ని సంవత్సరాలు అలవాటైన భోగం వదలడానికి ఎక్కడ పడితే అక్కడ పడుకుని, ఎక్కడ పడితే అక్కడ తిండి తిని, ఆ మధ్యలో పులులు తినేస్తే, లేకపోతే అరణ్యంలో ఏదో అయిపోతే అక్కడే ఎగిరిపోయేవారు. వెళ్ళారు అని అంటే ఇంకా అమ్మయ్య ఇన్ని సంవత్సరాలు కష్టపడి దైవ దర్శనానికి వచ్చామని వెనక్కి వచ్చేది లేదు. సంసార బంధం నుంచి విడుదల కోసం కాశీ వెళ్ళేవారు. అలాంటి గొప్ప యాత్ర కాశీ. వేదాలన్నీ దాన్ని కీర్తించబడ్డాయి. అటువంటి కాశీలో మీరు నివసిస్తారని చెప్పాడు. అంటే అంత పుణ్యక్షేత్రం అది. మీకు ఎట్టి చింత అవసరం లేదని అభయం ఇచ్చాడు. అలా తల్లిదండ్రులకు అభయం ఇచ్చాడు. శిష్యులందరికీ ఆయన చాలా అంటే ఆత్మోన్నత వైపు ప్రయాణం చేసే జ్ఞానాన్ని ఇచ్చాడు. అంతవరకు చెప్పుకుందాము శ్రీ గురు చరిత్ర. ఈ 13వ అధ్యాయం పూర్తవలేదు. మళ్ళీ 13వ అధ్యాయం చెప్పుకుందాం. ఇంతవరకు సెలవు. నమస్తే.